తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీ యొక్క లక్ష్యాల మీద తప్పనిసరిగా దృష్టి పెట్టాలి. సీనియర్ల నుండి సహాయ సహకారాలు తీసుకోండి. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజు ప్రయత్నాలు చేసుకోండి. కానీ ఏ ప్రయత్నాలు చేసినా ఒక ప్లాన్ ప్రకారము ప్రణాళికాబద్ధంగా వెడితేనే తప్ప మీరు విజయాన్ని సాధించలేని పరిస్థితి ఇక్కడ ఉంది. ఉద్యోగస్తులకు మీ యొక్క పనిలో ప్రోత్సాహకరమైన పరిణామాలు కనబడతాయి. ప్యాకేజ్ పెరుగుతుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ మీద హై ప్యాకేజ్తో వేరే ప్రదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. కొంతమందికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు మాత్రము, షార్ప్ ఐటమ్స్తో పనిచేసే వాళ్ళు మాత్రము జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాదాలు గోచరిస్తున్నాయి, జాగ్రత్తలు పాటించుకోండి. అయితే వాణిజ్యపరంగా వ్యాపారపరంగా చూసినట్టయితే కొత్త భాగస్వామ్యం కోసం చేసే చర్చలు సఫలీకృతమవుతాయి, లాభాలను తెచ్చిపెడతాయి. తర్వాత ఆర్థిక పరమైన లావాదేవీలు ఏవైనా మీరు చెయ్యాలి అని అనుకుంటే, అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయాలి అని అనుకుంటే కనుక ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రోజుని వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు పంట దిగుబడి బాగుంటుంది. కొన్ని పంటల వాళ్లకు నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఏంటంటే ఆక్వాకల్చర్ వాళ్ళకి, వాణిజ్య పంటలు వేసే వారికి కొన్ని నష్టాలు, వాతావరణం మూలకంగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. విత్తనాలు కొనుక్కోవాలన్నా లేదా మందులు కొనుక్కోవాలన్నా కానీ యోచన చేసి తప్పనిసరిగా తీసుకోండి. ఇక్కడ ప్రత్యేకంగా రైతులకు చెప్పదగిన సూచన, మనకి 25లో ప్రకృతి వైపరీత్యాలు ఉండబోతున్నాయి కాబట్టి దానికి సపోర్టుగా భూమాత యొక్క పూజ చేసినట్టయితే కనుక ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మీరు పొంది వాటిని దాటేసే అవకాశం గోచరిస్తోంది. ప్రతి ఒక్క రైతుకు నేను చెప్పే సూచన, తప్పనిసరి సూచన, భూమాత పూజ మీ యొక్క దినచర్యలో భాగంగా చేసుకోండి. తరువాత ఆరోగ్య పట్ల చూసినట్టయితే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సరి అయిన ఆహారపు అలవాట్లను అలవరుచుకోండి. తరువాత కుటుంబ పరంగా చూసినట్టయితే చాలా సంతోషంగాను, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, పెండింగ్లో ఉండే పనులు పూర్తి చేయాలన్నా కానీ ఈరోజు అత్యంత మంచి సమయం కాబట్టి ఈరోజు ఆ ప్రయత్నాలను చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి గుర్తింపు వస్తుంది. ఇంటర్నల్ ప్రమోషన్స్ ఉంటాయి. వేరే కంపెనీలు, పెద్ద హై ఎండ్ ప్యాకేజ్ కంపెనీలు మీకు ఆఫర్స్ని ఇస్తాయి. అస్సలు వదులుకోకండి. చేతి వృత్తుల వాళ్ళకి మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభించడంతో పాటు ఆర్థికంగా కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టుదారులకు కొత్త ఒప్పందాలు, లాభాలు వస్తాయి. టెండర్లు మీ వైపుకు వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క పనిలో విజయం సాధిస్తారు. లేబర్స్ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నారు. పాత బిల్లులు కూడా వసూలయ్యే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ మాటలు ప్రజలకు మంచి ఓదార్పునివ్వడంతో పాటు నమ్మకాన్ని కూడా ఇస్తాయి. మీ యొక్క పేరు ఇటు ప్రజల్లోనూ అటు అధిష్టానంలోనూ చాలా చక్కని పేరుతో పదవోన్నతులు కలిగే అవకాశం రాజకీయ నాయకులకు ఉండబోతోంది. కళారంగంలో ఉన్న వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు కొత్త కొత్త అవకాశాలు, హై ప్యాకేజీతో మీకు ఆఫర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. సంఘంలోనూ గౌరవ మర్యాదలు, సన్మానాలు, సత్కారాలు కూడా మీరు పొందబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము, గురువార నియమాలను పాటించుకోండి. గురువార నియమాలు అంటే మాంసాహార నిషిద్ధము, మద్యం నిషిద్ధము, ఈ రెండు తప్పనిసరిగా చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, విష్ణువుకు సంబంధించిన ఆలయాలకు దర్శనం చేసుకోవడం కానీ చేస్తూ, దానితో పాటుగా కేజింపావు శనగలను గురుగ్రహ శాంతి కోసము దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలను పొందే అవకాశము, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నా కానీ అవి అనుకూలంగా మారే అవకాశము ఈ రాశిలో ఉన్న వారికి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము, సూచనలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు శ్రద్ధతో చదివితేనే తప్ప పాస్ అయ్యే అవకాశము ఎక్కడా కనపట్టలేదు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి పెట్టండి. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. కొన్ని రంగాల్లో ఉండేవాళ్ళు అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగంలోనూ, ఆర్ట్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్లోనూ, అంటే కొన్ని డిపార్ట్మెంట్లో ఉండే వాళ్లకు మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ఇంజనీరింగ్, లా, మెడిసిన్ విద్యార్థులకు కూడా శుభ సమయము. విదేశాలు వెళ్ళాలని అనుకుంటే కనుక దాని తగిన ప్రయత్నాలు ఈ రోజు ప్రారంభించుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క పనితీరు వల్ల మీ పై అధికారుల మెప్పు పొందడంతో పాటు, మీ ప్యాకేజీ పెరగడంతో పాటు, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్తో పాటుగా మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశము, ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశము కనపడుతోంది. దానితో కొంతమంది
ఉద్యోగస్తులకు అంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆటోమొబైల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలాంటి ఫ్యాక్టరీల్లో పనిచేసే ఉద్యోగస్తులకు కొంతమందికి పదవులు అంటే మీ ఉద్యోగాలు పోయే అవకాశం కొంతమందికైతే, కొంతమందికి అపనిందలు పడే అవకాశము గతంలో మీ యొక్క చర్యల వల్ల, మీ యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల ఇప్పుడు ఆ పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వాణిజ్య వాణిజ్య వ్యాపారులకు కూడా ఈరోజు చాలా చక్కని సమయము. కొత్త పెట్టుబడులు ఈరోజు మంచిది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఒప్పందాలు అంటే ఏవైనా భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలన్నా, ఇతరత్ర కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలన్నా కానీ ఈరోజు చాలా చక్కని సమయము. అస్సలు వృధా చేసుకోకండి. వ్యాపార లావాదేవీల్లో, ఆర్థిక లావాదేవీల్లో కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు చక్కగా పెట్టుకోండి. వ్యవసాయదారులకు మీ యొక్క పంట చాలా చక్కగా ఉంటుంది. కొన్ని పంటలు క్రిమికీటకాదుల వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి మాత్రము విశేషమైన లాభాలు వచ్చే అవకాశము, మీ యొక్క పంటకు ధర బాగా మార్కెట్లో మంచి ధర వచ్చే అవకాశము కనబడుతోంది. కొంతమంది రైతులు రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాలకు ఈరోజు వెడదాము అని అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేసుకోండి. ఇక్కడ రైతులకు నేను ప్రత్యేకంగా చెప్పే సూచన ఏంటంటే, ప్రతి ఒక్క రైతు కూడా సవినయంగా చెప్తున్నాను, భూమాత యొక్క పూజ తప్పనిసరిగా చేసుకోండి. అది మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకోండి. 2025లో మనకి ముందు ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది కాబట్టి ఆ భూమాత మిమ్మల్ని రక్షించే అవకాశం నిమిత్తంగా ఈ భూమాత పూజ తప్పనిసరిగా చేయమని చెప్పడం జరిగింది. ఈ నియమం తప్పనిసరిగా పాటించుకోండి. తదుపరి ఆరోగ్యం కనుక చూసినట్టయితే శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. శాంతిగా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి. కోపతాపాలను అరికట్టుకోండి. రక్తపోటు, బీపీ, షుగరు ఇలాంటి శాశ్వత రుగ్మతలు ఉన్నవారు డాక్టర్ దగ్గరికి పర్యవేక్షణ చేసుకోండి. గుండెకి సంబంధించినటువంటి ఏవైనా ఇబ్బందులు గతంలో ఉన్నవాళ్ళు కూడా డాక్టర్ పర్యవేక్షణకు ఈరోజు తప్పనిసరిగా వెళ్ళండి. శుభవార్తలు వినే అవకాశం ఉంది. శుభకార్యాలకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక ఈరోజు ఆ నిర్ణయాలు తీసుకోండి. ఐటీ పరంగా చూసినట్టయితే ఐటీ రంగంలో వారికి మంచి విశేషమైన పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మీ ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. మీరు కొత్త టెక్నాలజీని కనుక ఇంప్రూవ్ చేసుకుని దాన్ని అడాప్ట్ చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలతో పాటు కొత్త కంపెనీలు ఆఫర్లను మీరు అందుకునే అవకాశం ఉంది. ఈ గతంలో వచ్చిన లేదా రాబోయే వాటికి కనుక మీరు నో అని చెప్పకుండా యాక్సెప్ట్ చేస్తేనే మీ భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. కొంతమంది విదేశాలు వెళ్ళే అవకాశం ఈ ఐటీ రంగంలో ఉండే వాళ్ళకి కనపడుతోంది. చేతి వృత్తుల వారికి మీ పనితనానికి గుర్తింపు పొందుతారు. ఆర్థిక లావాదేవీల్లో మీకు లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. కాంట్రాక్టుదారులకు కాంట్రాక్టులను సరైన సమయంలో అంటే ఇన్ టైంలో మీరు పూర్తి చేసి వినియోగదారుల యొక్క నమ్మకాన్ని పొందుతారు. లేబర్లు మీకు సహకారం చేస్తారు. గతంలో పెండింగ్ ఉండిపోయిన బిల్లులు మీకు ఈరోజు వస్తాయి. కొంతమందికి టెండర్లు మీ పక్షాన పలికే అవకాశం గోచరిస్తోంది. కొత్త ఒప్పందాలు మంచి లాభాన్ని ఇస్తాయి. రాజకీయ రంగం వారికి మీ మీద ప్రజలకు మంచి గౌరవం ఉంటుంది. వారి యొక్క మద్దతు మీకు ఎప్పుడూ లభిస్తుంది. అధిష్టానం వల్ల మీకు పదోన్నతులు కలుగుతాయి. రాజకీయ రంగం ప్రవేశం చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఈరోజు చాలా శుభదినము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. కళారంగంలో ఉన్న వారికి మాత్రము ఈరోజు అస్సలు బాగోలేదు. ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. నిరాశ పొందే అవకాశము ఈరోజు కళారంగంలో ఉన్న వారికి గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనివారం నాడు శని మహారాజుకి పూజించి నల్లని వస్త్రాన్ని దానం చేయండి. నవగ్రహ ఆలయాలలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి నల్లని నువ్వులు దానంగా ఇచ్చినట్టయితే, నల్ల నువ్వులు, నల్లని వస్త్రము దానంగా ఇచ్చినట్టయితే కనుక శనిగ్రహానికి సంబంధించినటువంటి దోషాలను పోగొట్టుకుని అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఈ రాశిలో ఉన్న వారికి కలగబోతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనుక చూసినట్టయితే
పరీక్షల్లో శ్రద్ధ పెట్టి చదవాలి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఉద్యోగస్తులు ప్రతిభను ప్రదర్శించేందుకు ఇది రైట్ టైం అన్నమాట. మీరు మీ యొక్క టాలెంట్‌ని ప్రదర్శించండి. నైపుణ్యతను కూడా ప్రదర్శించండి. మాటలు జాగ్రత్తగా వాడుకోండి. వ్యాపారం, వాణిజ్యం వాళ్ళకి చూసినట్టయితే లావాదేవీలు సరిగ్గా జరుగుతాయి. కొన్ని వ్యాపారస్తులు నష్టపోయే పరిస్థితి, కొన్ని వ్యాపారాలు మూతపడే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్త చూసుకోండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయకుండా నమ్మకస్తులను జాగ్రత్తగా, అంటే మీకు నమ్మకం కలిగిన వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే గోప్యత పాటించకపోతే అది ఉత్తరోత్తర మీకు నష్టం జరిగే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మంచి పంటలు వస్తాయి. ప్రభుత్వ సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. మీ పంటల దిగుబడికి మంచి రేటు మార్కెట్లో పలుకుతుంది. లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే రైతులకు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పదగినది ఏంటంటే, మీరు భూమి పూజ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు అలవాటు చేసుకోండి. మనకి ఉత్తరోత్తర ప్రకృతి వైపరీత్యాలకు ఉంటున్నాయి కాబట్టి వాటి నుంచి సంరక్షణ కోసము ఆ భూమాత యొక్క అనుగ్రహాన్ని మీరు తప్పనిసరిగా పొందండి. ఆరోగ్యం కనుక చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే వారికి చర్మ సంబంధిత వ్యాధులు రావడం కానీ, లేదు అంటే కనుక చర్మ సంబంధాలతో పాటుగా బ్రెయిన్‌కి సంబంధించినటువంటి, అంటే నర్వ్స్‌కి సంబంధించినటువంటి నరాల బలహీనతలు వచ్చే అవకాశము కనపడుతోంది. ఎముకలకు సంబంధించినటువంటి విరగడం కానీ, ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు రావడం కానీ గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు పాటించుకోండి. తరువాత కుటుంబ పరంగా అనుబంధం పెరుగుతుంది. కొంతమందికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించి విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించండి. సంయమనాన్ని పాటించండి. తరువాత ఐటీ రంగంలో ఉన్న వారికి మీ ప్రాజెక్టులకు ప్రాధాన్యత పెరుగుతుంది. మీ పట్ల మంచి గౌరవం కలుగుతుంది. మీకు గుర్తింపు కలిగి మిమ్మల్ని విదేశాలు పంపించే అవకాశం కనబడుతోంది. మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. తరువాత మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క టెక్నాలజీని, కొత్త పద్ధతులను మీరు నేర్చుకున్నట్టయితే, అంటే అప్డేట్ అయితే కనుక విశేషమైన ఫలితాలు మీరు పొందే అవకాశం గోచరిస్తోంది. చేతి వృత్తుల వారికి ప్రశంసలతో పాటు ఆర్థిక లాభాలు కూడా గోచరిస్తున్నాయి. కాంట్రాక్టుదారులకు నూతన ఒప్పందాలు మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి. సమయ పాలనతో, అంటే టైం టు టైంకి మీరు ప్రాజెక్ట్స్ని మీ యొక్క కస్టమర్స్కి అందజేయడంతో పాటుగా వారి యొక్క నమ్మకాన్ని మీరు పొందే అవకాశం కనబడుతోంది. లేబర్స్ కూడా మీకు సహాయ సహకారాలు ఇస్తారు. కానీ ఇక్కడ టెండర్స్ కొంతమందికి మీకు రాకపోగా మీ ప్రత్యర్థులకు వచ్చే అవకాశం కనబడుతోంది. బిల్లులు కూడా మీకు సకాలానికి రాక కొంత ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. తరువాత రాజకీయ రంగంలో ఉన్న వారికి అన్ని విధాల, అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంది. పదోన్నతులు కూడా గోచరిస్తున్నాయి. కళారంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కని గుర్తింపుతో పాటు మంచి పారితోషికము, దానితో పాటుగా మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనివారం నాడు నల్లని నువ్వులు, నల్లని వస్త్రాలు ఇవ్వడంతో పాటుగా నవగ్రహ ఆలయంలో శనీశ్వరుని కనుక దర్శించి స్వామివారికి అభిషేకం కనుక చేసుకున్నట్టయితే ఆ గ్రహానికి సంబంధించి, అంటే స్వామివారికి సంబంధించినటువంటి ఒడిదుడుకులు కానీ, ప్రతికూలతలు కానీ పోగొట్టుకునే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మంచి ప్రణాళికతో చదివితే కనుక చక్కని ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల యొక్క సపోర్ట్ మీరు తప్పనిసరిగా తీసుకోండి. ఉద్యోగస్తులకు సరి అయిన ఫలితాలు వస్తాయి. శుభవార్తలు వింటారు. ప్రమోషన్స్ ఉంటాయి. బదిలీలు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కొత్త వ్యాపార యోచనలు కనుక చేయాలి అని అనుకుంటే ఈ రోజు చాలా చక్కని సమయము. మీరు అది చేయండి. ఈ రోజు వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు. అయితే వ్యవసాయదారులకు పంట దిగుబడులు మంచిగా వస్తాయి. దానికి తగిన రేటు పలుకుతుంది. కొన్ని పంటలకు మాత్రము కొన్ని ఇబ్బందులు గోచరించే అవకాశం కనపడుతోంది. కీటకాల వల్ల కావచ్చు, లేదా మందులు, రసాయనాల వల్ల కావచ్చు, కొన్ని పంటలు ఇబ్బంది పడి నష్టపడే అవకాశం గోచరిస్తోంది. రైతులు జాగ్రత్తగా చూసుకోండి. అయితే ఇక్కడ రైతులకు చెప్పదగిన సూచన ఏంటంటే, ప్రతి ఒక్క రైతు కూడా మీ యొక్క దినచర్యలో భూమాత యొక్క పూజ తప్పనిసరిగా పెట్టుకోండి. మనకి 2025లో ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి తట్టుకోవడానికి భూమాత యొక్క ఆశీర్వాదం మీకు తప్పనిసరిగా ఉండాలి. ఇది నేను ప్రత్యేకంగా చెప్పే సూచన. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆహారపు అలవాట్లు
జాగ్రత్తలు పాటించండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పవు. వాటికి సరి అయిన సమయానికి తగిన మందులు వాడుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకుంటారు. కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనబడుతోంది. కానీ దంపతుల మధ్య చిన్న భేదాభిప్రాయాలతో విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. దంపతులు జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క పనితీరు మెరుగుపడుతుంది. కొత్త కొత్త అవకాశాలు మీకు వస్తాయి. చేతి వృత్తుల వారికి మీ యొక్క పనితనం వల్ల ప్రశంసలు లభించడంతో పాటు రేటు ఎక్కువ, అంటే మీ యొక్క వస్తువులకి రేటు పలికి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కాంట్రాక్టుదారులకు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలము ఈరోజు వస్తుంది. టెండర్లు మీ వైపుకే వస్తాయి. అయితే నూతన ఒప్పందాలు ఏమైనా చేసుకోవాలన్నా, అగ్రిమెంట్లు చేసుకోవాలన్నా ఈరోజు చక్కని రోజు. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈసారి చాలా చక్కగా ఉంది. ఈ రోజు అద్భుతమైన రోజు. ఏ పని చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ రోజు మీరు చేసుకోవచ్చు. కళారంగంలో ఉన్న వారికి గుర్తింపు వస్తుంది. నూతన అవకాశాలు వస్తాయి. పారితోషికం కూడా చక్కగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. పరిహారాల దగ్గరికి వచ్చినట్టయితే కనుక గురువారం నాడు గురు సంబంధిత ఆలయాలను దర్శించడంతో పాటుగా గురుగ్రహానికి ప్రీతి అయిన పసుపు వస్త్రాలను దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం ఈ రాశి వారికి ఉంది. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.